ఎంసీ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా హెడ్లైన్స్. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్యే నవాబ్ బాషా వెల్లడి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 12 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. కరాటే కళ ప్రదర్శనే కాదు, ఆత్మరక్షణ, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది. మున్సిపల్ చైర్పర్సన్ వరపన వనూజ వెల్లడి. మదనపల్లి యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ ట్రస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా కొనియాడారు. నేడు ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయక నిధి కింద 4,19,500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, వైస్ ఎంపీపీ నంది నితాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసుల రెడ్డి, కౌన్సిలర్లు ఈశ్వర్ నాయక్, రాజేష్, నాయకులు రఫీ, ఇర్ఫాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవటానికి ఎవరూ ఆర్థికంగా చితికిపోకూడదని ముఖ్యమంత్రి సహాయక నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని వివరించారు. ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలకు పైగా బాధితులకు ముఖ్యమంత్రి సహాయక నిధి కింద ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైద్యానికి ఇస్తామంటే పెద్దపీట ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో కూడా ఇవ్వకుండా భారతదేశంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చూపిస్తున్న చెరువ విద్యపైన వైద్యపైన జీవితంలో ఇప్పుడు కూడా ప్రజలు మర్చిపోలేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గత 3 సంవత్సరాల్లో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఇప్పటి వరకు దరిదాపులంటే ఒక 4 కోట్ల పైన వరకు సీఎం రిలీఫ్ ఫండ్లోనే నా కాన్స్టిట్యున్సీలు ఇచ్చాను. మనం కూడా ఈ మధ్యకాలంలో 2 కుటుంబాలకు చాలా బీదోలు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్స్ అసిస్టెంట్ అని చెప్పి ఒకరికి 10 లక్షలు, ఇంకొకరు 15 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం గడిచిన 3 సంవత్సరాల్లో దరిదాపులు ఇప్పటివరకు 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒక నియోజకవర్గానికి 4 కోట్లు అంటే 170 నియోజకవర్గాలు. దాంట్లో ఫైనాన్స్ అసిస్టెన్స్ అనేది పెద్ద ఎత్తున శాసనసభ్యులందరూ మీరు తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర విన్నపం చేస్తే ఎవరికి కూడా ఎక్కడ లేని అని చెప్పకుండా ఇస్తామనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా జరగబోయే దినాల్లో కూడా వైద్యకి విద్యానికి పెద్ద ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూపిస్తున్న చెరువ జీవితంలో ఎప్పుడు మర్చిపోకుండా మనం అందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవనీయ మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా గారి ఆధ్వర్యంలో మరి మదనపల్లి పట్టణం అయితేనేమి, రూరల్ అయితేనేమి, నియోజకవర్గంలో ఉన్న నిమ్మనపల్లి మండలము, మరి అదేవిధంగా రామసముద్రం మదనపల్లి మండలము, అదేవిధంగా మదనపల్లి మున్సిపాలిటీలో వివిధ రూపాల్లో ఆరోగ్యాలు బాగలేక మరి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకొని ఆ బిల్లులన్నీ కూడా గౌరవ శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు నవాజ్ బాషా గారి ఆఫీస్ తెచ్చిన డైరెక్ట్గా మరి ఎమ్మెల్యే గారే అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి బిల్లులు కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ యొక్క రిపోర్ట్ గారు అన్నీ విజయవాడ ఆఫీసుపై డైరెక్టర్ ఎమ్మెల్యే గారే మరి ఇవన్నీ కూడా ఏ ఉన్నా కూడా ఈ 3 సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ యొక్క వైద్యాన్ని ఖర్చు పెట్టినవన్నీ కూడా మరి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిపై తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ చెక్కులు తెచ్చని పిలిచి ఇచ్చే పద్ధతి ఇది. దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు 4,19,500 రూపాయలు ఈరోజు ఎవరెవరైతే మరి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వాళ్ళకంతా కూడా చెక్కులు ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా ఓ పక్క ఆరోగ్యశ్రీ యొక్క మరి ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా దివంగత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆరోగ్యశ్రీ యొక్క మరి పథకం తెచ్చినప్పుడు ఎంతోమంది పేదవారికి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో
ఎంతోమంది పేదవారికి మరి ఈరోజు గుండె చప్పుడు రాజశేఖర్ గారు అయ్యారు. మరి వాళ్ళ తండ్రి ఒక అడుగు వేస్తే 2 అడుగులు వేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 2019 జబ్బుల్ని ఆరోగ్యశ్రీలో చేర్చి మరి పేదవారందరికీ కూడా ఖరీదైన జబ్బు వస్తే డబ్బు లేక ప్రాణాలు కోల్పోతుంటే మరి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకున్నాక ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు పోతున్న సమయంలో 2019 జబ్బులు చేర్చి పేదవాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రాణాలు నిలుపుతున్న ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా ఆరోగ్యశ్రీలో రానివి ఎవరైతే డబ్బు పెట్టి వైద్యం చేయించుకున్న వారందరికీ కూడా మరి శాసనసభ్యుడు ఈరోజు వారందరికీ కూడా 4,19,500 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా అనినిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం తన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ఓ పక్క సంక్షేమ పథకాలు ఓ పక్క అభివృద్ధి ఇవన్నీ కూడా శాసనసభ్యుడు నవాజ్ బాషా గారు తెలియజేస్తున్నారు. కరాటే కళ ప్రదర్శనే కాకుండా ఆత్మరక్షణ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందని మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వరపన వనూజ పేర్కొన్నారు. నేడు హోం మున్సిపల్ హైస్కూల్ నందు మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ విద్యార్థులకు నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మున్సిపల్ చైర్పర్సన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ ఏఆర్ సురేష్, కరాటే మాస్టర్ పాల్గొన్నారు. మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ నందు కరాటే శిక్షణ పొందిన విద్యార్థులకు ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, బ్రౌన్ బెల్ట్ పరీక్షలు నిర్వహించారు. బృందా నాగేంద్ర, వై విశిష్ట సాయి, all of you smile. ఈరోజు మీకు కరాటే నేర్పిస్తున్నారో తల్లిదండ్రులు అంటే ఇది కేవలం ఏదో ప్యాషన్ కాదు, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే మేము ఎక్కడికైనా ఏమైనా చేయగలుగుతాము, మనం సెల్ఫ్గా అంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక వెపన్లా ఉంటుంది. ఎవరైనా మీకు చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైనా అనిపించినప్పుడు మీకు భయపడకుండా మీ సెల్ఫ్గా నేను ఏమైనా చేసుకోగలుగుతాను, నేను ప్రొడక్ట్ చేసుకోగలుగుతాను ఉండడానికి ఈ కరాటే ఇవి నేర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా చదువుకొని మెంటల్ స్ట్రెస్కి అంటే అంతా ఫుల్ క్లాసెస్ చెప్పి అవి ఉండిపోయి లోపల ఎంతసేపు స్కూల్ అంట ఇల్లు ట్యూషన్స్ ఇలా అయిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు 1 hour ఇలాంటి బాడీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు మైండ్ రిలాక్స్ వస్తుంది, స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు. సో దానివల్ల డైలీ మళ్ళీ ఫ్రెష్గా రీస్టార్ట్ అవుతుంది. ఇలాంటి అవకాశాలు మీకు చాలా చాలా ఉన్నాయి ఇలాంటివి. అందులో భాగంగా ఈరోజు సురేష్ గారు మీకు ఈ కరాటే నేర్పించడం అనేది చాలా సంతోషం. దానికి మీ తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు చెప్పాను. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకొచ్చి మీరు నేర్పించాలి, మా పిల్లలు కరాటే నేర్చుకోవాలి, సెల్ఫ్గా వాళ్ళని ప్రొడక్ట్ చేసుకోవాలనే దానికి ముందుకు వస్తున్నారంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా దీనికి ఉండాలి, సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఈరోజు అంతేకాకుండా మన సురేష్ గారు చెప్తున్నారు సోషల్ సర్వీస్ బేస్ మీద మొబైల్ స్కూల్లో పిల్లలకందరికీ నోట్బుక్స్ అయితే వెలుగు స్కూల్కి ఇలా అంటే మనకి ఏదో చెప్పి డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన కాకుండా సోషల్ సర్వీస్ మోటివ్లో పిల్లల విద్యకి వెచ్చించడం అనేది చాలా సంతోషకర విషయము. ఇలాంటివి ఇంకా ముందుకు చాలా చేయాలి సార్. అంతేకాకుండా ఇప్పుడు మన ప్రభుత్వము చెప్పినట్టు కరాటే స్పోర్ట్స్ వీటిని ఒక ఏజెన్సీ కాకుండా ఇలా ఒక చదువుకున్న మంచి విద్య తెలిసిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే విద్యార్థులకి మంచి ఎడ్యుకేషన్తో బట్టి మంచి స్పోర్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అదే చూస్తున్నాము ఒలింపిక్స్లో మన
ఎప్పుడో భారతదేశంలో ఏదో ఒకటో రెండో, కానీ ఇలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు. దాదాపుగా చాలా అన్నిట్లోనూ ఎక్కడ ఏ స్పోర్ట్స్కి సంబంధించి జరిగినా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ముందుకు వెళ్ళిపోతున్నాం మనం, అంటే మనకి అన్ని అవకాశాలు కలిపి వస్తున్నాయి. అందుకే నేను చెప్తున్నా, ఫస్ట్ ఇచ్చిన ఏ అవకాశాన్నైనా మనం ఎంత యూజ్ చేసుకోబోతే ఎంత బెటర్గా ముందుకు పోగలుగుతాం. కాబట్టి మన ప్రభుత్వం కూడా ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి చాలా వరకు మన ముఖ్యమంత్రి గారు అంటే తల్లిదండ్రులు కూడా ఇబ్బంది కలగకుండా ఫీజులు అయితే మీకు యూనిఫామ్స్ అయినా ఇలా ప్రతి ఒక్కటి ఈరోజు అందిస్తున్నారు. బుక్స్ అయితేనే ఫుడ్ ప్రతి ఒక్కటి ఇంత మంచి సపోర్ట్ తల్లిదండ్రుల తరఫు నుండి ప్రభుత్వం నుండి వచ్చేటప్పుడు ఇవన్నీ మీరు బాగా యూజ్ చేసుకొని బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలి పోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఎంతో శుభదినం అని చెప్పాలా. ఎందుకంటే మదనపల్లి పట్టణ ప్రథమ పౌరురాలు ఎన్నికైనప్పటి నుంచి మొట్టమొదటిసారిగా మా యూత్ కరాటే క్లబ్కు రావడం మాకెంతో ఆనందంగా సంతోషంగా ఉంది. మదనపల్లి పట్టణంలో గత 35 ఏళ్లుగా ఎందరికో కరాటే విద్యను అందించినటువంటి ఈ ప్లేస్లో ఇక్కడ పిల్లలకు బెల్ట్ అందించేదానికి రావడం మాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా కరాటే వల్ల కేవలం చదువే కాకుండా శారీరక దృఢత్వం కావాలా, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలని చెప్పేసి ఈ కరాటే విద్య ఎంతో అవసరం అని చెప్పేసి గౌరవ తల్లిదండ్రులందరూ కూడా గుర్తించి ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలందరూ కూడా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ కరాటే వల్ల ఆరోగ్యము, ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము, ఆరోగ్యము అన్నీ ఉంటుంది కాబట్టి, అంతేకాక అన్నిటికన్నా ముఖ్యమైనది క్రమశిక్షణ అలవడుతుంది కాబట్టి ఈ కరాటీని ప్రతి ఒక్కరు కూడా శిక్షణ తీసుకుంటున్నారు. మేము కోరేది దయార్థ హృదయం గల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి సంవత్సరము అన్ని స్కూల్లో కూడా కరాటీని ఏర్పాటు చేస్తున్నారు. అది ఎవరికో కాంట్రాక్ట్ కాకుండా అర్హత కలిగినటువంటి కరాటీ మాస్టర్లను గుర్తించి ప్రభుత్వమే నేరుగా కానీ కరాటీ మాస్టర్లకు ఇచ్చినట్లయితే విద్యార్థులకు ఇట్లా విద్య అందించినట్లయితుంది, కరాటీ మాస్టర్లకు కూడా ఉపాధి కలిగించినటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వల్లనే రాష్ట్ర అభివృద్ధి యువత భవిష్యత్తుకు ఆధారపడి ఉంటుందనే ఉద్దేశంతో తటస్థంగా ఉన్న యువత టీడీపీలో చేరడం జరిగిందని మదనపల్లి టీడీపీ నాయకులు జయరామనాయుడు పేర్కొన్నారు. నేడు మదనపల్లి దిగువకమ్మపల్లెకు చెందిన యువత బోయపాటి కమలాకర్ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కండువాలు వేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు కేవలం చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుతుందని యువత నమ్ముతుందని తెలిపారు. అందుకే పెద్ద ఎత్తున టీడీపీలో చేరుస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు మన మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వీళ్ళందరూ నాకు అన్నదమ్ములతో సమానమైనటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఐటీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి మా సోదరులందరూ మా దగ్గరికి వచ్చి ఒకసారి అన్నాను, మేము మదనపల్లిలో మీ నాయకత్వాన్ని బలపరచడానికి మా సాయి శక్తిలా కృషి చేసి మేమందరం బైక్ ర్యాలీగా వచ్చి మిమ్మల్ని గౌరవించి అదే మాదిరిగా రాబో ఎలక్షన్లో మీ నాయకత్వంలో పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని మా వ్యక్తి పట్టుదలతో మేము ఈరోజు ఇక్కడికి వస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి పేరు నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను. అదే మాదిరిగా వీళ్ళందరికీ నా మనం ఏమంటే మంచి నాయకత్వంలో మీరందరూ కూడా పనిచేసి రాబో ఎలక్షన్లో మదనపల్లిలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా మా సోదరులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అదే భావంతో వీళ్ళందరూ కూడా పనిచేస్తారని కూడా నేను నమ్మకం పెట్టుకొని
మా కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని రాబో 2024లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి నా వంతు నేను ఎంతో కృషి చేసి అవకాశం వస్తే రేపు టికెట్ ఏమైనా నాకు అవకాశం వస్తే తగినట్లు కూడా నేను అందరినీ బలపరుచుకొని ఇంకా ముందు కూడా కలుపుకొని వీళ్ళందరి సహాయక సహకారాలతో 2024లో మంచి మెజార్టీతో పార్టీని గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేస్తాను. అన్నగారు మదనపల్లిలో ఉండడం వల్ల ఒకసారి మర్యాదపూర్వకంగా కలిసి మన పార్టీకి మంచి నాయకుడు వస్తున్నాడు, మంచి నాయకుడు మనం ఆహ్వానించాలి, మంచి నాయకుడికి మనము అవకాశం ఇవ్వాలి, మన మంచి నాయకుడిని మనం గుర్తించాలి, మన నాయకుడికి వెళ్ళి ఒకసారి మనం కలిసి మన పట్టణంలో మనకి ఏం బాధలు ఉన్నాయి, మనకి ఏం కష్టాలు ఉన్నాయి అన్నీ చెప్పి రేపు పొద్దున అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా మన నాయకుడిని మనం అందరూ సపోర్ట్ చేయాలి, మనం నిలబెట్టుకొని గెలిపించుకొని మనం మదనపల్లి పట్టణ అభివృద్ధికి తోడ్పాటు చేయాలని చెప్పి ఒకసారి మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం జరిగింది. ఇక్కడ మదనపల్లి నుంచి వేరే వేరే ప్రాంతాలలో ఐటీలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఈరోజు ఒక మనం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని దాన్ని బలపరుచుకోవాలన్న ఉద్దేశంతో బైక్ ర్యాలీగా నిమ్మనపల్లి సర్కిల్ నుంచి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వెళ్ళి ఎన్టీఆర్ గారికి మాల వేసి అక్కడి నుంచి తర్వాత ఇక్కడ జయరాం నాయుడు గారి ఇంటి దగ్గరికి వచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తూ మనమంతా తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అండ్ మన సోదరులందరూ చాలా మంది తటస్థంగా ఉన్న వారిని అందరినీ ఈరోజు తెలుగుదేశం ఏమి చేయగలదు, ముందుకు మనకు ఎటువంటి అభివృద్ధి తేగలదు అన్న ఒక ఉద్దేశంతో మనం అందరినీ పిలిచి వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు తెలుగుదేశంలోకి జాయిన్ అయ్యడం జరిగింది ఈరోజు. సో ఇలాగే అందరూ మనము ఐకమత్యంతో ఉండి తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడుని సీఎం చేసే వరకు మనము కృషి చేస్తూ మనమంతా కొంచెం చాలా పట్టుదలతో కృషి చేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం పదవి ఎక్కించే వరకు కష్టపడాలని కోరుకుంటున్నాను. అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో మదనపల్లి విద్యార్థులు ప్రతిభ చాటాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ఎస్ బాక్సింగ్ కోచ్ ఉదయ్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ సతీష్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ బాక్సింగ్ కు సంబంధించిన ఒక్కరోజు శిక్షణ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ ఇస్మాయిల్, కరాటే మాస్టర్ కేశవ, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ మాట్లాడుతూ మదనపల్లి బాక్సింగ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషకరమని తెలిపారు. ఈ పోటీలలో విజయం సాధించి జాతీయ స్థాయిలో మదనపల్లికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. 1 2 3 again back 1 2 3 1 1 2 3 again back 3 1 2 3 okay 1 2 1 2 1 2 1 2 1 2 1 2 2 1 2 1 2 1 2 1 2 1 2 and then yes yes and yes 2 1 2 1 2 again same okay right to left left side one two one one two two one only left again same again number మదనపల్లి యోధా మార్షల్ ఆర్ట్స్లో బాక్సింగ్ కూడా
చేర్చడం అనేది బాక్సింగ్ కూడా ఉంది. ఇక్కడ ఆల్రెడీగా కరాటే ఉంది, మరియు యోగా ఉంది, డ్యాన్స్ ఉంది, మరియు హ్యాండ్ రైటింగ్ ఉంది, ఆర్ట్ ఉంది. అన్ని కళలకు ఒక పెద్ద నిలయంగా మారుతూ ఉంది యోధా మార్షల్ ఆర్ట్స్. దాని అధినేత మన సతీష్ నాకెంతో గర్వకారణమైన ఇవన్నీ చేస్తూ కళలకే అంకితమయ్యాడు. అటువంటి యోధా మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులు కూడా మీరు ఆలోచించండి. మీ పిల్లలకు ఏం కావాలి కనుక్కోండి, అన్నీ దొరుకుతాయి ఇక్కడ యోధా మార్షల్ ఆర్ట్స్లో. మీకు డ్యాన్స్ ఉంది, మరియు కరాటే ఉంది. ఇప్పుడు కొత్తగా మనము బాక్సింగ్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాము. ఇందాకే ఉదయ్ గారు చెప్పారు. ఇటువంటి కళలకు ఏమిటంటే ఇంకోటి తల్లిదండ్రులు కూడా మనం గుర్తించాల్సింది ఏమిటంటే మనము ఆత్మరక్షణతో పాటు మన పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ సర్టిఫికేట్ ఒకటి ఏ విధంగా పిల్లలకు ఫ్యూచర్లో వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, ఏదో ఒక వాళ్ళు అభివృద్ధి సాధించిన తర్వాత ఒక సెటిల్ కావాల లైఫ్లో వాళ్లకు అప్పుడు ఆ ఉద్యోగ రీత్యా వ్యాపారం ఏదైనా కానీ వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఉపయోగపడాలి. మన కళలతో పాటు మన సర్టిఫికేట్ కూడా విలువ ఉండాలా. అటువంటి కళలు మీరు ప్రోత్సహించండి తల్లిదండ్రులు. ప్రతి ఒక్కరూ మనం చూస్తున్నాం ఇప్పుడు ఉండే కాలంలో చిన్న చిన్న పిల్లలకు మనకు లేనిపోనివన్నీ డిసీజెస్ వస్తున్నాయి. ఈ కరాటే కానీ యోగా కానీ ఏది కళైనా సరే మార్షల్ ఆర్ట్స్ ఏది చేసినా కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యాన్ని మించింది మహాభాగ్యం ఏది లేదు. మనం ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యానికి ఒక నిలమైనటువంటి మన యోధా మార్షల్ ఆర్ట్స్ మదనపల్లిలో చాలా అకాడమీస్ ఉన్నాయి. ఏది కావాలంటే మీరు ఏది దగ్గరగా ఉంటే అది బాగా మీరు పిల్లల్ని ప్రోత్సహించండి, కళలను ప్రోత్సహించండి. ఇటువంటి కళలు మనకు చాలామంది కళాకారులు ఉన్నారు, కళా అభిమానులు ఉన్నారు. వాళ్ళు కూడా దయతో ఈ కళా మందిరాన్ని మీరు అందరూ ఆశీర్వదించి ఈ యోధా మార్షల్ ఆర్ట్స్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గత నెల రోజుల నుంచి సార్ నన్ను అడిగారు అనమాట, మదనపల్లిలో బాక్సింగ్ క్యాంప్ పెడతామని చెప్పేసి మీరు రావాలని చెప్పేసి. నా పేరు ఉదయ్, అనంతపురం జిల్లా జాయింట్ సెక్రటరీ అండ్ ఎన్ఐఎస్ బాక్సింగ్ కోచ్ అనంతపురం డిస్టిక్ నుంచి. సార్ యొక్క కోరిక మేరకు ఈరోజు మదనపల్లి వచ్చి బాక్సింగ్ క్యాంప్ మనం నిర్వహిస్తున్నాం. నేను ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట తిరుగుతూ అక్కడైతే ఎవరైతే బాక్సింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి నేను క్యాంప్స్ కండక్ట్ చేసి, ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి నేను ఫ్రీగా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే ఈరోజు మదనపల్లిలో మన సతీష్ గారు కోరిక మేరకు ఆ మదనపల్లి వచ్చి ఈరోజు బాక్సింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ బాక్సింగ్ క్యాంప్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి వాళ్ళకి అవగాహన రావాలి. బాక్సింగ్ నేర్చుకుంటే మనకేం వస్తుంది, దానివల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగాలు ఏంటి, ఈరోజు వాళ్ళ గురించి తెలియడం జరిగింది. స్పోర్ట్స్ కోటా కావచ్చు, స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏ విధంగా ఉంటే ఉపయోగపడతాయి సర్టిఫికేట్స్ అని ఈరోజు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ అవకాశం ఉన్నటువంటి సతీష్ గారికి, తర్వాత గ్రాండ్ మాస్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు మదనపల్లిలోని యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున ఈ యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో బాక్సింగ్ కోచింగ్ క్యాంప్ నిర్వహించాము. ఈ కోచింగ్ క్యాంపులో పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడానికి అనంతపురం బాక్సింగ్ అసోసియేషన్ జాయింట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఉదయ్ గారు మరియు ప్రమోటర్గా ప్రతి ఒక్క జిల్లాలోనూ బాక్సింగ్ గురించి తెలియజేస్తూ వాటి యొక్క ఉపయోగాలు ప్లస్ దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, స్పోర్ట్స్ పరంగా ఎంత ముందరికి వెళ్ళొచ్చు, సో వీటిలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు కోచింగ్ క్యాంప్ ఇవ్వడానికి ఉదయ్ సార్ గారు వచ్చారు. మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రాండ్ మాస్టర్ ఇస్మాయిల్ సార్ కూడా వచ్చారనమాట. మదనపల్లి, పీలేరు మరియు పొంగనూరు తదితర ప్రాంతాల నుంచి ఈ క్యాంప్లో పాల్గొనడం కోసం వచ్చారు. మొట్టమొదటిసారిగా మదనపల్లిలో బాక్సింగ్ అంటే ఏంటి, బాక్సింగ్ ఏ విధంగా చేయాలి, సో వాటి యొక్క యూజెస్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి కాంపాక్ట్ స్పోర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఎన్ని రకాలుగా వాళ్ళకి భవిష్యత్తులో సెల్ఫ్ డిఫెన్స్ పరంగా కావచ్చు, లేదా ఉద్యోగ పరంగా కావచ్చు, స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఎన్నో రకాల రిజర్వేషన్ పొందే అవకాశాలు ఉంటాయని ఉదయ్ సార్ ఈరోజు తెలియజేశారనమాట. హిందూ శ్మశాన వాటికలో ఇతర మతస్థులు భూమి కేటాయించడం మత విద్వేషాలకు రెచ్చగొట్టడమేనని మాజీ సైనిక సంఘ అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు, బీజేపీ నాయకులు బండి ఆనంద్, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ప్రచార ప్రముఖ్ బండి బాలాజీ, కత్తి లక్ష్మణ బాలస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి రూరల్ మండలం సర్వే నెంబర్ 791లో 6 ఎకరాల 78 సెంట్ల హిందువుల శ్మశాన వాటికను కేటాయించిన స్థలంలో ఇతర మతస్థులకు కేటాయించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అత్యుత్సాహం చూపించడం హిందువులు ఇతర మతస్థుల మధ్య తగాదాలు పెట్టడమేనని తెలిపారు.
ఆచార వ్యవహారాల మధ్య తేడాల కారణంగా గొడవలు జరిగే ప్రమాదం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ శ్మశాన వాటికకు చెందిన స్థలంలో ఇతర మతస్థులు కేటాయించడం వద్దని కోరారు. గతంలో నేను హైకోర్టు వద్ద పెట్టాను. అన్ని మతాలకు అతీతంగా మృతదేహాలు తరలించిన ఫ్రీగా చేశారు సర్వీసు. తర్వాత హిందువులకు శ్మశాన వాటికి లేదే, మిగతా అన్య మతస్థులకు ఉన్నాయి, మన శ్మశాన వాటికి కావాలనే ఉద్దేశంతో నేను 1,00,000 సంతకాలు సేకరించి హిందూ శ్మశాన వాటికని ఒకటి అప్పుడు ఎంఆర్ఓ మునిసార్ నాయుడు ఉన్నప్పుడు అలాట్మెంట్ చేశారు. అప్పుడు ఆర్ఐ శ్రీనివాసులు రెడ్డి ఈడ ఈ ఫోటోలు కనబట్ట మా చిన్నబాబు, ఇప్పుడు నా పక్కన ఉన్నాడు ఆ బాబు. అంటే 17 సంవత్సరాలు క్రితం ఇది అలాట్ చేశారు. దీంట్లో సర్వే నెంబర్ క్లియర్గా ఉండాలి, ఎక్స్టెంట్ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత మేము వేరే వాళ్ళకి ఇస్తామంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఇవ్వండి, వాళ్ళకి వేరే చోట్ల ఇవ్వండి. భూమి లేదా వస్తువుల టికెట్ ఇవ్వండి. ఇక్కడ మదనపల్ల ప్రశాంతత హిందూ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ సోదరబాబుతున్నారు. అందరూ అట్లే ఉండాలని కోరుకుంటున్నాము. ఈ కొంతమంది కావాలని చిచ్చు పెడుతున్నారు, దయచేసి ఆ ఆపండి. హిందూ చైతన్య వేదిక మదనపల్లి. ఇప్పుడు మదనపల్లిలో ఉన్నటువంటి ఈ చిన్న వివాదం ఏదైతే ఉన్నదో, ఈ వివాదము 1912లో బ్రిటిష్ గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి శ్మశానము అన్ని మతాలకు సంబంధించి ఒక్కొక్క ఏరియాలో కొంత ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అయితే తక్కువ ఎక్స్టెన్షన్ ఇచ్చింది హిందువులకే, జనాభా ఎక్కువ ఉన్నది హిందువులే. మిగిలిన వాళ్ళు తక్కువ అయినప్పటికీ అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకున్న అధికారంతో కావాల్సినంత తీసుకున్నారు. అయితే జనాభా ప్రాతిపదికన తీసుకున్నప్పటికీ కూడా హిందూ జనాభా పెరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ హిందూ జనాభా పెరిగింది కానీ శ్మశాన వాటికి స్థలం లేదు. అయితే మదనపల్లిలో ఈ నిమ్మనపల్లి రోడ్డు ఏరియాకి సంబంధించి ఆ ఫారెస్ట్లో వేసేదానికి పోతే అనేక సందర్భాల్లో ఫారెస్ట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తే 2-3 గంటలు వెయిట్ చేసి ఆ శవాన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర కూర్చోడానికి కాలయాపన జరిగింది. అదేవిధంగా ఈ 7 గంటల వేసే ప్లేస్లోకి వెళ్తే లోకల్లో శవాలు కొట్టుకొని వెళ్ళిపోతాం. అలాగే మదనపల్లిలో అనేక సందర్భాల్లో అనేక విషయాలు ఇలాంటివి జరిగాయి. ఈ జరిగిన సందర్భంలో మన శ్రీనివాసులు గారు ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ మిలిటరీ, ఒక దేశభక్తి కలిగిన వ్యక్తి, సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తి, ఆయన మనసు చెల్లించి హిందూ శ్మశానాలు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక 1,00,000 సంతకాల సేకరణ చేసి అప్పుడున్నటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారిని కలిసి ఈ హిందూ అలాట్మెంట్ 1912లో జరిగిన దాన్ని రెగ్యులేట్ చేసి అక్కడ ఒక బోర్డు నాటి కంటిన్యూ చేసినారు. అయితే అప్పటి నుండి కూడా సమాధులు వేసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ మధ్యలో గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేశారు వెనక గ్రామానికి. అది కూడా దీనికి సంబంధించిన దాంట్లోనే 1 ఎకరా 1.5 ఎకరా పోయింది. అయితే మిగిలిన భూమి అక్కడ ఉండేది. అయితే జనాభా పెరిగినా కానీ శ్మశానానికి స్థలం మాత్రం అంతే ఉంది. మదనపల్లిలో ఇప్పటికీ కూడా 100కి 10-15 శవాలు వేయడానికి ప్లేస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు జరుగుతూ ఉండేదే కాకుండా ఇంకా జనాభా ప్రాతిపదికన హిందువులకు శ్మశానం చాలా అవసరం ఉన్నారు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా పెంచాల్సింది పోనిచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లోనే కోతలు వేయడం, తగ్గించడం, వేరే మతాల వాళ్ళకి ఇవ్వడం ఇది సమంజసం కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్లో డికెటి భూములు లేనట్టు, ఇంకెక్కడ స్థలాలు లేనట్టు వాళ్ళకి హిందువుల శ్మశానానికి పక్కనివ్వడం. మదనపల్లి పట్టణంలో గత 10-15 రోజుల నుండి హిందూ శ్మశాన వాటికి సంబంధించి ఒక దురదృష్టకరమైన సంఘటన జరుగుతుంది. దాదాపు 100 సంవత్సరాల క్రితం 1912లో హిందువుల కోసం లేదా ఇక్కడ ఉన్న అన్ని మతాలకు సంబంధించి, ముస్లింలకు సంబంధించి మన బీటీ కాలేజీ దగ్గర, క్రైస్తవులకు సంబంధించి పొంగనూరు రోడ్లో హిందువులు ఎక్కువగా ఉండేటటువంటి సందర్భంలో మన నిమ్మనపల్లి రోడ్లో 6 ఎకరాలు, వాళ్ళకేమో 30 ఎకరాలు, వీళ్ళకేమో దాదాపు 27 ఎకరాల పైన, కానీ హిందువులకు ఇచ్చింది 6 ఎకరాలు. జనాభా ఎక్కువైనప్పటికీ
ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు, ఈరోజు అవగాహన లేనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఈరోజు క్రైస్తవుల కోసం ఒక శ్మశాన వాటి కావాలని వాళ్ళు అర్జీ పెట్టుకుంటే ఈరోజు హిందువులకి 1912లో కేటాయించినటువంటి హిందూ శ్మశాన వాటికి ఈరోజు ఒక ఎకరా పాయింట్ సంథింగ్ వాళ్ళకి ఇవ్వాలనేసిందను, ఒక జీవో పాస్ చేయాలనేసిందను ఒక ప్రపోజల్ వెళ్ళింది. అక్కడ వాళ్ళు వెళ్ళిందని వెంటనే కోసాలు నడవడం జరిగింది. కానీ హిందూ చైతన్య వేదిక ద్వారా ఆ కోసాలు కూలదోయడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు దయచేసి హిందువులు కేటాయించినటువంటి స్థలాన్ని హిందువులకే ఉంచాలా. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ ఆచార వ్యవహారాలు వేరు, హిందూ ఆచార వ్యవహారాలు వేరు. ఒకే రోజు రెండు హిందువులకు సంబంధించి క్రైస్తవ సంబంధించిన శవాలు అక్కడికి వచ్చినట్లయితే ఆచార వ్యవహారాల వల్ల అక్కడ పెద్ద ఎత్తున హిందూ క్రైస్తవులకు మతాల మధ్య ఘర్షణ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మతాల మధ్య చుట్టుపెట్టి రాజకీయాలు చేయాలనుకుంటే మేము హిందూ చైతన్య వేదిక ద్వారా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువులకు కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉందో దానికోసం ఎంత దాకైనా మదనపల్లిలో మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాజకీయ నాయకులు అధికారులు కావచ్చు లేదా రాజకీయ పార్టీలు కావచ్చు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ యొక్క స్థలాన్ని కాపాడడం కోసం ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా సబ్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, రెవెన్యూ సిబ్బందికి, ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ కంచర్ల శ్రీనివాసులు మాజీ సైనిక సంఘం అధ్యక్షులు, ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఉద్యమాన్ని తీసుకొని ఆ రోజు హిందువులకు ఒక శ్మశాన వాటికి ఉండాలని చెప్పి ఆ రోజు నిరాహార దీక్షలు చేయడం, అనేక ధర్నాలు చేయడం, ఆనాటి ప్రజాప్రతినిధులు 6 ఎకరాల చిల్లర అక్కడ వైస్టార్ స్కూల్కు దగ్గరలో ఆడ కేటాయించడం జరిగింది. శ్రీనివాసులు నాయుడు గారి కష్టాన్ని నేను ప్రతిరోజు కూడా చూసేవాడిని. గత 35 సంవత్సరాలుగా కూడా మాకు ఆ రోడ్లో పొలాలు ఉండడం, నా వ్యక్తిగతంగా గోశాలు ఉండడం, ప్రతిరోజు కూడా ఆ బోర్డును చూడడం, ఆ దావన వెళ్ళడం నా దినచర్య. ఈరోజు ఆడేం జరిగిందో ఏమో, కొంతమంది కూసాలు నాటడం, ఇది తీరా వేరే మతస్థులకు కులస్తులకు ఆడ కేటాయించడం జరుగుతూ ఉందని చెప్పి తెలిసింది. నేను ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులకు ఒకటే తెలియజేస్తున్నా, అక్కడ హిందువులకంటూ ఒక 6 ఎకరాల చిల్లర కేటాయించడం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయొద్దండి. వేరే మతాలకు కావాల్సింటే ఇంకా 10 ఎకరాలు 20 ఎకరాలు వేరే చోట కేటాయించండి. దాన్ని మేము వ్యక్తిగతంగా కూడా ఆ మతాన్ని కూడా మేము అభినందిస్తాం. మీరు ఆ మతాన్ని కేటాయిస్తే మేము కూడా మిమ్మల్ని ఒక ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యులుగా కానీ ఎంపీ గారికి కానీ అభినందనలు తెలియజేస్తాం. అంతేగాని ఆడ కేటాయించినటువంటి స్థలాన్ని మరో మతానికి కేటాయించడం అది చాలా చట్టరీత్యా నేరమే, తప్పే. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ విషయాన్ని గమనించాల్సిందిగా మరొకసారి మదనపల్లి నియోజకవర్గ ప్రజానికం తరపున వేడుకుంటున్నారు. సీనియర్ సిటిజన్ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని మదనపల్లి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముని గోపాలకృష్ణ తెలిపారు. నేడు మదనపల్లె జీఆర్టీ పాఠశాలలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో మదనపల్లె కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఎలక్షన్ ఆఫీసర్ గారికి, మన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు ఈ సీనియర్ సిటిజన్ సమస్యలు అనేటువంటి దాన్ని తగ్గించుకునేదానికి మన స్టేట్ వాళ్ళ కోఆపరేషన్తో మనం అన్నీ సక్రమంగా తీసుకువెళ్తాము. తర్వాత ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గడిచిన 2-3 ఏళ్ళుగా ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మళ్ళీ కొనసాగుతాము. కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు చాలా రోజుల తర్వాత, రోజులే కాదు సంవత్సరాల తర్వాత
ఈ జనరల్ బాడీ మీటింగ్ జరగడం, నేను ఎలక్షన్ ఆఫీసర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జనరల్ బాడీకి గాను ప్రతి అసోసియేషన్ కూడా యునానిమస్గానే జరపడం ఒక ఆనవాయితీ. స్టేట్ లెవెల్లో కూడా యునానిమస్గానే జరుపుతారు. కాబట్టి నా యొక్క కోరిక ఏమంటే ఈ ఎన్నికల్లో పోటీలు లేకుండా యునానిమస్గా జరపాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కలిసి ఒక ప్యానెల్ తయారు చేసి ఇచ్చినారంటే ఆ ప్యానెల్ని యునానిమస్గా డిక్లేర్ చేస్తాను. అదేవిధంగా ప్యానెల్ ఇవ్వడం జరిగింది, నేను డిక్లేర్ చేయడం జరిగింది. అందులో మునిగోపాలకృష్ణ అధ్యక్షులుగా, తర్వాత ఆశా గారు సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, మిగతా వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీస్ అందరూ కూడా యునానిమస్గా ఎన్నికైనట్టు డిక్లేర్ చేయడం జరిగింది. సమావేశంలో ఈరోజు చాలా ముఖ్యమైనది. ఈరోజు ఎలక్షన్లు జరిగిందన్న కొత్త బాడీని ఏర్పాటు చేసుకున్నాము. మదనపల్లిలోని సీనియర్ సిటిజన్స్ అంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ సమావేశాలకు హాజరైనట్లయితే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకొని ఉపయోగించుకొని ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. సీనియర్ సిటిజన్ల అసోసియేషన్ ఈరోజు గత 2 సంవత్సరాల తర్వాత సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం తరఫున చెప్పడమంటే సీనియర్ సిటిజన్లు ఎదుర్కొనే సమస్యలను మూడీకృతం చేసి వాళ్ళు ఒంటరిగా ఫీల్ కాకుండా సంఘంలో ఈ సీనియర్ సిటిజన్స్ యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క సమస్యలను పరిష్కరించుకుని శాంతియుతమైన జీవనం గడపడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్యే నవాబ్ బాషా వెల్లడి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 12 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. కరాటే కళ ప్రదర్శనే కాదు, ఆత్మరక్షణ, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది. మున్సిపల్ చైర్పర్సన్ వరపన వనూజ వెల్లడి. మదనపల్లి యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ ట్రస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.